Next topic LCM, least common multiple or lowest common dividend. LCM find out చేయడానికి two methods ఉన్నాయి. First method is prime factorization method, next method division method. Prime factorization method లో ఏ విధంగా LCM find out చేయాలో ముందుగా చూద్దాము. ఇక్కడ 2 or more నెంబర్స్ ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క నెంబర్ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్గా రాసుకోవాలి. ఈ విధంగా రాస్తాం. ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాము. 6 2తో ఎనీ టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 3 టైమ్స్. నెక్స్ట్ 3 1 టైం. ఇక్కడ ప్రైమ్ నెంబర్సే తీసుకోవాలని చెప్పాము. బిఫోర్ క్లాస్ మీరు చూసినట్లయితే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా రాయాలో చెప్పాము. ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. 6ని ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు? 2 × 3. నెక్స్ట్ 8 ఈజ్ డివిజిబుల్ విత్ 2 4 times. Again 4 is divisible with 2 times. 2 1. 8ని ఏ విధంగా రాయొచ్చు? 2 × 2 2 అన్నది ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 power 3 రాస్తాం. 2 power 3ని ఎలా చదవాలి? 2 cube. నెక్స్ట్ 12 ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది? 2తో 12 6 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ 2తో 3 టైమ్స్. 12ని ఏ విధంగా రాయొచ్చు? 2 × 3. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 square × 3. Now how to write LCM? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం LCM రాయాలన్నప్పుడు ఒక్కొక్క నెంబర్కి ఎన్ని డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ వచ్చాయో చూసుకోవాలి. అన్ని నెంబర్స్లో ఎన్ని డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అన్నీ మనం మల్టిపుల్గా రాసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 6లో 2 ఉంది, 3 ఉంది. ఓకే, రెండు డిఫరెంట్ కాబట్టి నేను 1 టైం రాసేసుకుంటున్నాను. 2 × 3. ఇక్కడ 2 ఉంది, మనం ఆల్రెడీ 2 రాసాం కాబట్టి 2 మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 3 మనం రాసేసాం కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఇలా రాసిన తర్వాత ఒక్కొక్క నెంబర్కి హైయెస్ట్ పవర్ ఏముందో చూసుకోవాలి. పవర్లో ఏం లేదు అన్నట్లయితే 1 అన్నది రాసుకోవచ్చు అని చెప్పాము. ఓకే, 2కి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? ఇక్కడ పవర్లో 1 ఉంది, హియర్ 3, ఇక్కడ 2 ఉంది. ఏది మా హైయెస్ట్? 1 3 2. ఏది హైయెస్ట్? 3 కదా, 3 రాసుకో. నెక్స్ట్ 3కి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? 1 మాత్రమే ఉంది కాబట్టి 1 రాసుకుంటాం. 2 క్యూబ్ అంటే ఏంటి? 2 × 2 2 2s are 4 4 2s are 8 8 × 3 24 is the LCM of 2, 8 and 12. ఈ 3 నెంబర్స్కి LCM మనకి ఎంత వచ్చింది? 24 వచ్చి. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనం LCMకి డెఫినిషన్ ఏ విధంగా చెప్పాలి? ద ప్రోడక్ట్ ఆఫ్ ద హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ద ఆల్ ప్రైమ్ నెంబర్స్ అకర్స్ ఇన్ ద నెంబర్స్ is known as LCM. ఏం చేస్తాము? ప్రతి నెంబర్లో ఉన్నటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్కి హైయెస్ట్ పవర్స్ అన్నది తీసుకొని ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం రాసుకోవాలి. దట్ మీన్స్ ఏవేవి కామన్ ఉన్నాయో అవి ఒకసారి రాస్తాము, లేనివి కూడా మనం రాసుకుంటాం. దట్ మీన్స్ ఎన్ని ఉంటే అన్నీ మనం ఏం చేయాలి? మల్టిపుల్గా రాసుకొని ఒక్కొక్క నెంబర్కి హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఈ ప్రోడక్ట్ని మనం ఎలాగ చెప్పచ్చు? LCM అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, ఇందులో ప్రాబ్లమ్స్ ఎలాగొస్తాయి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో? వాట్ విల్ బీ ద LCM ఆఫ్? ఇక్కడ మనకు 3 నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది వాళ్ళే ఇచ్చేస్తారు. మనం ఇప్పుడు ఏం చేయాలి? LCM ఏ విధంగా రాయాలి? అన్నిట్లో ఉన్న డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి చూడండి. అన్నిట్లోనూ 2 3 5 ఉన్నాయి. 2 × 3 × 5 రాసేసుకున్నాము. 2కి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, 1 ఉంది. హైయెస్ట్ ఏంటి? 2. నెక్స్ట్ 3కి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. హైయెస్ట్ ఏంటి? 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉంది అనుకున్నట్లయితే. ఓకే, నెక్స్ట్ 5కి హైయెస్ట్ పవర్ ఎక్కడుంది? 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2. నెక్స్ట్ 7 కూడా వన్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం అన్ని ప్రైమ్ నెంబర్స్ రాసేయాలి కాబట్టి అన్ని ప్రైమ్ నెంబర్స్ రాసాము.
ద ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అన్నాం కాబట్టి అన్ని ప్రైమ్ నెంబర్స్ రాసాము. ఒక్కొక్క ప్రైమ్ నెంబర్కి హైయెస్ట్ పవర్ అన్నది తీసుకున్నాం. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25 into 7. 25 into 4 100, 100, 9 sevens are 63, 63 into 100, 6300 is the LCM. నెక్స్ట్ డివిజన్ మెథడ్. ఈ డివిజన్ మెథడ్లో సేమ్ ప్రాబ్లమే నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఒక్కొక్క నెంబర్ని తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం కదా. ఇక్కడ ఈ డివిజన్ మెథడ్లో ఏం చేస్తామంటే ఓకే అట్ ఏ టైమ్ ఒకేసారి 3 నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ తీసుకొని చేస్తాము. ఈ 3 నెంబర్స్ 2తో డివిజిబుల్ అయితే 2 3s are 4s are 2 6 are 12. నెక్స్ట్ అగైన్ 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉన్నాయి 4 and 6. 3 అన్నది 2తో డివిజిబుల్ అవ్వదు కాబట్టి అలాగే రాస్తాము. నెక్స్ట్ 2 2s are 4, 2 3s are. నెక్స్ట్ అగైన్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తీసుకుంటాము. 3 డివిజిబుల్ అవ్వదు కాబట్టి అలాగే రాయాలి. 2 1s are 2 3. ఇంకేమైనా 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఉన్నాయా? ఇంకేమీ లేవు కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3. 3తో 3 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 రాసుకుంటాము. ఇక్కడ అన్ని 1s వచ్చేలాగా చేసుకోవాలి. తర్వాత ఈ నెంబర్స్ అన్నీ మనం మల్టిప్లై చేయాలి. 2 into 2 into 3. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24 is the LCM. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బోత్ మెథడ్స్లో కూడా మనకి LCM అన్నది ఎంత వచ్చింది? 24 వస్తుంది. LCM ఈక్వల్ టు 24. LCM ఎంత వచ్చింది? 24 వచ్చింది. LCMకి అదర్ నేమ్ ఏంటి? లోయెస్ట్ కామన్ డివిడెంట్. డివిడెంట్ అని ఎందుకు అన్నారు అన్నట్లయితే మనకి LCM 24 వచ్చింది. మనకి ఇచ్చిన నెంబర్స్లో ఈ 3 నెంబర్స్ డివిజన్ చేసే స్మాలెస్ట్ మల్టిపుల్ ఇదే అనమాట. 24 మాత్రమే స్మాలెస్ట్ మల్టిపుల్. ఈ 3 నెంబర్స్కి మనం మల్టిపుల్స్ రాసినట్లయితే 24 అన్నదే స్మాలెస్ట్ మల్టిపుల్. అండ్ ఆల్సో ఇది ఈ 3 నెంబర్స్తో కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. ద నెంబర్ విచ్ వి డివైడ్ ఈజ్ నోన్ యాజ్ డివిడెంట్. కాబట్టి దీనికి ఇంకొక నేమ్ ఏమని చెప్పారు? లోయెస్ట్ కామన్ డివిడెంట్, LCD.